వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి ముందు ఆచరణ సాధ్యం కానటువంటి ఎన్నో హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి ప్రజలని దగా చేసి ఈరోజు 6 నెలలు అవుతున్నా కూడా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా 72,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క రూపాయి కూడా ప్రజలకు వెళ్ళని ప్రభుత్వం ఉంది అని అంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు ఇంత డబ్బు అప్పు చేసి ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మొదటి హెచ్చరిక ఈరోజు జరిగినటువంటి అన్ని జిల్లాల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు, గతంలో అన్నారు వ్యవసాయం దండగాని. ఆ రకంగానే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం దండగాని అనుకున్నారేమో కానీ ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా రైతుల్ని దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు ఇస్తానన్నటువంటి రైతు భరోసాని 5 సంవత్సరాలు ఇచ్చి 13,500 రూపాయలు ఇస్తానన్న టైంకి ఇచ్చి రైతులకు అండగా ఉన్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో రైతులు నిజంగా వ్యవసాయాన్ని పండగలా చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. జగనన్న ప్రభుత్వంలో పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల్లో 1,88,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఉందో, సూపర్ 6 లో మీరు చెప్పినటువంటి హామీ ఉందో, పెట్టుబడి సాయం 20,000 రూపాయలని వెంటనే రైతులకి అందజేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇందాక జోగారావు గారు చెప్పినట్టుగా రైతుల సమస్యలే కాదు, ఏదైతే రాబోయే రోజుల్లో జగనన్న ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంపు చేశారో దానికి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిలు అన్ని విషయాల్లో కూడా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మమ్మల్ని అర్థానికి రైట్లేదు, మేము వెళ్తాం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. సీఎం చెప్పండి అలా చేయండి. వెళ్తామండి, ఎలక్షన్కి వెళ్తామా? మేము ఎవరు ఇక్కడే కూర్చోండి. ఇసుకల ధాన్యం కొనుగోలు చేయాలని, అలాగే పంటల బీమా ట్రాఫిక్ సెన్స్ ఇవ్వాలని చెప్పేసి మరి ప్రదేశ్ ట్రస్ట్ చేసిన దాంట్లో వచ్చిన మాకు 37,000 మెట్రిక్ టన్ క్వాంటిటీలో వీ హ్యాడ్ ఆల్రెడీ ప్రపోజ్డ్ 22,000
చేతి